మాజీ మంత్రులు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా చేసినా న్యాయం దక్కని రోజుల్లో మనం ఉన్నాం. ఒక మాజీ మంత్రి, ఒక సీనియర్ నాయకులు రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరైతే నా ఇంటి మీదకి రాళ్లేశారో, ఎవరెవరైతే మా ఇంట్లో ఆడవాళ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దాడులకు పాల్పడ్డారో, ఎవరెవరైతే మా ఇంటిపై బాంబులు వేశారో వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని ఒక మాజీ మంత్రి ఈ రోజున నిరసన నిరాహార దీక్ష చేపట్టాల్సిన దుస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? వాళ్ళకి మన నాయకుల మీద దాడులు చేయడానికి టైం ఉంటుంది, చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం టైం ఉండదు. మన సోషల్ మీడియాలో ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ పెడితే హుటాహుటిన వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. నిన్న కూడా చూసారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి గారిని అరెస్ట్ చేశారు హుటాహుటిన రోడ్డు మీద. అలాగే ఏదో సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ ఏదో పెట్టారని చెప్పి చదువుకునే కుర్రోడు, ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం ఎక్కడ లేని టైం ఉంటుంది, ఎంత దూరం నుంచి అయినా వచ్చి అరెస్ట్ చేసేస్తారు. కానీ మీ కళ్ళ ముందే, మీ సమక్షంలోనే ఒక మాజీ మంత్రిపై అంత దాడి జరిగితే ఆ దాడి చేసి అరెస్ట్ చేయడానికి మాత్రం టైం ఉండదు. వాళ్ళని మాత్రం మీరు కొమ్ము కాస్తూ ఉంటారు, వాళ్ళని మాత్రం మీరు కాపాడుతూ ఉంటారు. ఎందుకు ఎందుకు మీరు చేసేవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటే మాత్రం అది మీ వెర్రితనం. ఈ రోజున మీరు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధిస్తూ వాళ్ళపై ఎలా అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు అనేది ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. అయితే భయపెడితే భయపడిపోతారు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. భయపడితే భయపడిపోతామా మనం? ఒక కేసుకి భయపడిపోతామా మనం? ఒక అరెస్ట్ కి భయపడతామా మనం? మన గుండె ఎంత గట్టి గుండె అంటే, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి పార్టీ పెట్టి గెలిచి ముఖ్యమంత్రి అయిన ఘనత, అంత గట్టి గుండె కలిగిన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అనుచరులు, ఆయన అడుగుజాడలో నడిచే వాళ్ళ మనల్ని భయపెట్టాలి అనుకుంటే అది ఒక కళ మాత్రమే. ఈ సందర్భంగా